హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఉగ్రాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సింపుల్గా అయితే నేను స్నాక్స్ టైంలోనే చేస్తాను. ఈ ఉగ్రాన్ని అయితే నేను ఎలా ప్రిపేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడైతే చూసేయండి. మనకు కావాల్సిన అన్ని బొంగులను అయితే తీసుకోవాలి. మేమైతే బొంగులనే అంటాము, మీరు కొందరైతే మున్మురాలు అంటారనమాట. ఇంకా మనకు కావాల్సిన అయితే తీసుకొని వాటర్ అయితే 10 minutes అయితే నానబెట్టుకోవాలి. ఆ లోపు అయితే పచ్చిమిర్చిని అయితే ముందే అయితే మిక్స్ చేసి పెట్టుకోవాలి. మెయిన్ సీక్రెట్ అయితే పచ్చిమిర్చి ఇక్కడ దీనిలోకి అదైతే మిక్స్కి అయితే పట్టి పెట్టుకున్నాను. బాండి పెట్టుకొని అందులో ఆయిల్, జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. గ్రేవీ మొత్తం అయితే ఈ ఆనియన్స్ లో అయితే మంచిగా ఫ్రై కావాలన్నమాట, మెత్తబడిపోవాలి టమాటోస్ అని. తర్వాత వాటర్లో నానబెట్టుకున్నాం కదా బొంగులని, వాటిని మంచిగా తీసి గట్టిగా పిండి అయితే పక్కనైతే పెట్టుకోవాలి, వాటర్ లేకుండా. చూడండి పొడి పొడిలాడిపోతున్నాయి బొంగులన్నీ. తర్వాత టమాటాస్ మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం. మిక్సీకి పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై కావాలన్నమాట, పచ్చి వాసన లేకుండా. తర్వాత కావాల్సినంత అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా అయితే మంచిగా ఆయిల్లో పచ్చిమిర్చి మొత్తము ఫ్రై కావాలి, అప్పుడే పచ్చివాసన అనేది అయితే ఉండదు. పిండి పెట్టుకున్న బొంగులని ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను లాస్ట్. మా తెలంగాణ సైడ్ అయితే బొంగులనే అంటారు, ఇక్కడ మాత్రం మున్మురాలు అంటారు. లాస్ట్ లో అయితే ఒక నిమ్మకాయని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా అయితే మంచిగా మొత్తం పిండుకోవాలి. తర్వాత కొత్తిమీరని అయితే వేసుకోవాలి. అంతే, మన టేస్టీ ఉగ్రాన్ అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉంది? నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి.